వారి పోపుని వ్యతిరేకించిన ట్రంప్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ పోపుని మామూలుగా తాత్కాలికంగా వ్యతిరేకించడం మాత్రమే కాదు, పోపుని డైరెక్ట్గా దూషించడం ఏదైతే ఉందో దీనిని దిగమింగుకోలేకపోతున్నారు రోమన్ క్యాథలిక్స్. పర్టికులర్గా ఇదే యుఎస్ నుంచి మొట్టమొదటిగా వెళ్ళిన పోపు కూడా అవడం వల్ల ఇక్కడున్న క్యాథలిక్ చర్చ్ టీం అంతా దీనిని అసలు ఆక్షేపిస్తున్నారు. ట్రంప్ పట్ల చాలా సీరియస్గా ఉన్నారు. క్యాథలిక్ చర్చ్ మాత్రమే కాదు, క్యాథలిక్ డయాసిస్ కూడా దీని మీద సీరియస్గా ఉన్నారు. సో వీరంతా ఈ యుద్ధానికి వ్యతిరేకంగా, ట్రంప్ నిర్వహిస్తున్న ఈ యుద్ధానికి వ్యతిరేకంగా, అలాగే పోపుని వ్యతిరేకిస్తున్న ట్రంప్ని, అలాగే పోపుని దూషిస్తున్న ఈ ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ నో కింగ్స్ తీసుకొచ్చి మొత్తానికి అధ్యక్షుణ్ణి దింపడానికే ఒక భయంకరమైన ప్రయత్నాలు అమెరికా ప్రజలు, క్యాథలిక్ చర్చ్ అందరూ కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రతిపక్షాలు రిపబ్లికన్స్ ట్రంప్ సపోర్టర్స్ రిపబ్లికన్స్, క్యాథలిక్ డయాసిస్, క్యాథలిక్ చర్చ్ టీం అందరూ కూడా ఒక డైరెక్ట్ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. దీనిని ముందుకు తీసుకువెళ్ళడానికి, ఒక ఉద్యమంలాగా నడపడానికి వీళ్ళంతా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ అంటే యుద్ధాన్ని ఏ యుద్ధం అయితే ట్రంప్ చేస్తున్నాడో ఆ యుద్ధానికి వ్యతిరేకంగా, అలాగే ఏ ట్రంప్ అయితే తమ దైవంగా భావించే పోపుని ఇంత దారుణంగా దూషిస్తున్నారు ఆ ట్రంప్కు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అమెరికా అధ్యక్షుడిని సీటు నుంచి ఖాళీ చేయించడానికి, అమెరికా రెజ్యూమ్ చేంజ్ చేయడానికి ఒక రకంగా కార్యాచరణ రూపొందించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వీకెండ్ అమెరికాలో ఎలా ఉండబోతుందో అర్థం కావడం లేదు. కాబట్టి జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు ఇవి అమెరికా నుంచి.